నేను ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది చాలా నా మైండ్లో ఉండిపోతుంది. మైండ్లో ఉండి ఉండి మైండ్ లేకుండా అయిపోతే ఎట్లా? అందుకనే అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే, ఇప్పుడు సండేస్ వస్తాయి. సండేస్ అంటే మనం మామూలుగా నాన్ వెజ్ తింటాం కదా. ఎట్లకైనా ఖచ్చితంగా ఎవరింట్లో అయినా నాన్ వెజ్ వండుకుంటాం. ఆ రోజు బిర్యానీయో మటనో ఏదో ఒకటి వండుకుంటాం. ఎంతో ప్రేమతోని కష్టపడి లేచి వండి చేసి తీసుకొచ్చి టేస్ట్ చేయనైనా అని వీళ్ళ డాడీకి ఇస్తే అది ముందరలో ఉంటుంది. టేస్ట్ చేయమని మనం ముందరలో కానీ చేయలేదు. టీవీ చూస్తాడు. టీవీ ఇట్లనే ఎర్రి ముఖం వేసుకొని టీవీ చూస్తాడు. ఎంత కోపం వస్తుందా? టీవీ అది ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు పోతుంటుంది సీరియల్స్. అయినా టేస్ట్ చేయడు, అది ఆనే ఉంటుంది. ఇంకా అది ఎప్పుడు చేస్తాడు? నా వంట అంతా అయిపోతుంది అక్కడ. ఉప్పు తింటాడు. తిన్నాక ఉప్పు కొంచెం తక్కువ ఉంది, కారం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏం చేస్తావు? వంట అయిపోయింది ఆడ, తినాలిగా. అసలు టేస్ట్లెస్ మనిషికి టేస్ట్ చేయమని ఇవ్వడం నా బుద్ధి తక్కువ కదా. కరెక్టేనా కదా? చెప్పండి మీరే.